హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? సో టుడే నా శారీ కలెక్షన్ నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను అండి. చాలా లేట్ చేసేసాను. సో మీరందరూ కూడా చాలా వెయిట్ చేశారు ఇన్ని రోజుల నుండి. థ్యాంక్ యూ ఫర్ దట్. సో శారీస్ అంటే నా స్టోన్ వర్క్ శారీస్, అలానే పార్టీ వేర్ శారీస్, డిజైనర్ శారీస్ అలాంటివండి. సో నెక్స్ట్ టైం నా పట్టు శారీస్, అలానే ఫ్యాన్సీ శారీస్ మీన్స్ ఒక అఫీషియల్ గా లుక్ కనిపించే శారీస్ లాంటివి నేను నెక్స్ట్ టైం మీతో షేర్ చేసుకుంటాను. ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువగా అయిపోతుందని చెప్పి ఓన్లీ నా స్టోన్ వర్క్ శారీసే ఈ రోజు నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఇంకెందుకండి ఆలస్యం, చూసేస్తారా మరి? సో లెట్స్ గెట్ స్టార్టెడ్. నా మ్యారేజ్ అయినప్పటి నుంచి శారీస్ అన్ని చూపిస్తున్నానండి. మా మ్యారేజ్ అయ్యి 2010 లో అయ్యింది, June 2nd. సో 2010 to 2019 లో ఈ మధ్యలో అన్ని తీసుకున్న శారీస్ అన్ని కూడా వర్క్ శారీస్ నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. మ్యారేజ్ అప్పటి శారీస్ ఎక్కువగా ఉంటాయి, నాకు చాలా ఇష్టం అండి. ఈ పార్టీ వేర్ శారీస్, అలానే ఈ స్టోన్ వర్క్ శారీస్ అంటే అప్పట్లో నాకు చాలా ఇష్టం. ఫస్ట్ గా నేను నా రిసెప్షన్ శారీతో స్టార్ట్ చేస్తున్నాను. ఎందుకంటే పెళ్లి కంటే ముందుగా తీసుకున్న ఫస్ట్ శారీ అన్నమాట నా శారీ ఇది. నాకు శారీ పేరు చెప్పి తీసుకున్న ఫస్ట్ శారీ అన్నమాట. నాకు చాలా అంటే చాలా ఇష్టం ఈ శారీ. సో ఈ శారీ చాలా వెయిట్ ఉంటుందండి. ఒక్కొక్కసారి స్క్రీన్ లైట్ గా వస్తుంది, ఒక్కొక్కసారి స్క్రీన్ డార్క్ గా వస్తుంది, ఏమి అనుకోకండి. సో మీకు కనిపిస్తుందా? స్టోన్ వర్క్ అండి, ఫుల్. నాకు తెలిసి ఈ శారీ వచ్చి ఒక 5 kgs ఉంటుంది అనుకుంటున్నాను నేనైతే. చాలా వెయిట్ ఉంటుంది. అండ్ ప్యాచ్ చూసారా, దీనికి షిమ్మర్ టైప్ వచ్చింది, బార్డర్ లో షిమ్మర్ టైప్ వచ్చింది అనమాట. ఇలా ఉంటుంది శారీ. అండ్ వర్క్ అంతా కూడా సూపర్ ఉంటుందండి. శారీ అంతా కూడా ఇలానే ఉంటుంది. ఓన్లీ మనకి బార్డర్ ఒకటే పైన అలానే కింద వస్తుంది. సో శారీ అంతా కూడా టోటల్ ఇలానే ఉంటుంది. అండ్ అంటే హాఫ్ వరకు ఉంటుంది. ఇది వచ్చేసి పళ్ళు అండి. మిగతా శారీ మధ్యలో అంతా కూడా ఈ విధంగా వస్తుంది అన్నమాట. అండ్ ఇలా ఉంటుంది వర్క్ అంతా కూడాని. చాలా వెయిట్ ఉంటుందండి. నేను తీసుకోవడానికి ఇది రీజన్ ఏంటంటే, మా హస్బెండ్ కి బ్లూ కలర్ అంటే ఇష్టం అన్నారు, అందుకోసం నేను ఇది బ్లూ తీసుకున్నాను అనమాట. మా రిసెప్షన్ కి సంబంధించి ఆయన పింక్ ఈ కలర్ షర్ట్ తీసుకున్నారు. అండ్ ఇది మాట నేను తీసుకున్నది. ఇది యాక్చువల్ గా నేను విజయవాడ కళామందిర్ లో తీసుకున్నాను. కళానికేతన్ కళామందిర్ ఐడియా లేదండి, అక్కడ తీసుకున్నాను అనమాట ఈ శారీ వచ్చేసి. సో అందుకోసం నా బ్లౌజ్ నార్మల్ గానే ఉంటుంది, ఓన్లీ లీఫ్ షేప్ లో ఉంటుంది అంతే. వచ్చేసి ఇలా ఒక ఫ్లవర్ వచ్చింది. సో జస్ట్ ఇలానే ఉంటుందండి, లీఫ్ షేప్ వచ్చింది అనమాట. అంతే, అలానే కుట్టించుకున్నాను, స్టిచ్ చేయించుకున్నాను అంతే. ఇంకా నార్మల్ ఇంకేమీ ఉండదు, నార్మల్ గానే పెట్టించుకున్నాను. నా ఫస్ట్ శారీ అండి ఇది. నాకు చాలా హ్యాపీగా ఉంది ఈ రోజు నా శారీ కలెక్షన్ నేను మీతో షేర్ చేసుకుంటున్నందుకు. శారీస్ చాలానే ఉంటాయండి, ఇంకా చెప్పాలంటే నాకు ఇంకా తక్కువ అని అనుకోవాలి. మా సిస్టర్స్ అయితే ఇంకా ఎక్కువగా ఉంటాయి. అండ్ నా ఫస్ట్ శారీ వచ్చేసి ఇది, ఓకేనా? సో అలానే నా సెకండ్ శారీ వచ్చేసి నార్మల్ గానే ఉంటుంది. ఇది వచ్చేసి ఒక చందన బ్రదర్స్ అమలాపురంలో తీసుకున్నానండి. నార్మల్ గానే ఉంటుంది, బ్లాక్ శారీ. మా మ్యారేజ్ అయిన ఫస్ట్ మంత్ లోనే బ్లాక్ శారీ నీకు బాగుంటుంది అని చెప్పి సరదాగా షాపింగ్ కని వెళ్ళి తీసుకున్న శారీ అండి ఇది. అండ్ ఇలా ఉంటుంది, దీనికి వర్క్ పళ్ళు అంతా కూడా ఇలా వస్తుంది, బార్డర్ అంతా కూడా ఇలా మెరూన్ వచ్చిందన్నమాట. ఇది చాలా సింపుల్ గా ఉంటుంది. జస్ట్ ఇది కూడా నాకు ఎందుకో చూపిస్తే నాకు రేపన్న రోజునాడు ఒక మెమరబుల్ గా ఉండిపోతుందని చెప్పి ఈ శారీ చూపించాల్సి వస్తుంది. అండ్ ఓల్డ్ అయిపోయింది, బట్ నాకు చూపించాలని అనిపించిందండి, అందుకే చూపిస్తున్నాను. అండ్ బ్లౌజ్ కూడా నార్మల్ గానే వచ్చింది, హాఫ్ అండ్ హాఫ్ కింద ఇలా వస్తుంది అన్నమాట. ఇదంతా కూడా చిప్స్ వర్క్స్ అండి, ఇవన్నీ కూడా మీకు కనిపిస్తుందా? ఈ టైప్ ఆఫ్ వర్క్ ఉంటుంది అన్నమాట. ఒక టైంలో చిప్స్ ఇవే కదండి వచ్చాయి. అండ్ చాలా మంచిగా ఇచ్చారు, నాకు ఇది నాకు బాగా నచ్చింది. అంటే మనకి బ్లాక్ మీద మెరూన్ కాంబినేషన్ బాగుంటుంది కదా, అందుకోసం తీసుకున్నాను అనమాట ఇది. అండ్ నా ఫేవరెట్ శారీ మాట అండి ఇది. దీని కాస్ట్ వచ్చేసి నాకు అప్పట్లో 900 ఎంతో పడింది. అండ్ ఈ శారీ కాస్ట్ చెప్పలేదు కదా, ఎగ్జాక్ట్ గా ఇది 5500 పడిందండి అప్పట్లో నాకు. అండ్ ఈ శారీ వచ్చేసి నాకు 900 పడింది. అండ్ బ్లౌజ్ నార్మల్ గానే చేయించుకున్నాను, చెప్పాను కదా అప్పట్లో ఎలా స్టిచ్ చేయించుకుంటే అంతే. సో నార్మలేనండి, ఏమీ ఉండదు. కొన్ని ఫొటోస్ అనేది యాడ్ చేయడానికి ట్రై చేస్తాను, ఉండాలి. ఆల్మోస్ట్ అన్ని ఉంటాయి అని అనుకోవట్లేదు, కొన్ని మాత్రమే ఉన్నాయండి. అవి కొన్ని మాత్రమే నేను మీతో షేర్ చేసుకుంటాను.
అండ్ అదయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ అండి. చాలా సింపుల్ గా ఉంటుంది, బ్యూటిఫుల్ గా ఉంటుంది. నాకు చాలా ఇష్టం. చాలా సింపుల్ వర్క్ తో ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి మా హస్బెండ్ నాకు రాజస్థాన్ నుంచి తీసుకొచ్చారండి. ఆయన అక్కడి నుంచి తీసుకున్నారు అనమాట. సూపర్ ఉంటుంది అన్నమాట. దీని బార్డర్ అంతా కూడా థ్రెడ్ వర్క్ కింద ఉంటుంది. యాక్చువల్గా ఈ వర్కే చాలా తీసుకున్నారు. అప్పట్లో ఈ శారీ వచ్చేసి 2500 అనుకుంటా. నాకు కొన్ని అయితే ఐడియా లేవు, కొన్ని గుర్తున్నాయి. అండ్ దీని పళ్ళు చాలా బాగుంటుంది. పళ్ళు అంతా కూడా ఈ విధంగా ఉంటుంది. సో చూసారు ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. పళ్ళు వర్క్ అంతా కూడా ఈ విధంగా వచ్చిందండి. చాలా బాగుంటుంది, నీట్ గా ఉంటుంది అన్నమాట. ఈ టైప్ ఆఫ్ శారీస్ అంటే నాకు చాలా ఇష్టం. సింపుల్ గా ఉంటుంది అన్నమాట. అండ్ ఇది నాకు మెరూన్, ఇది కూడా మెరూన్ కలరేనండి. అండ్ ఈ శారీ వచ్చేసి ఇలా ఉంది. అండ్ బ్లౌజ్ నార్మల్ గానే స్టిచ్ చేయించుకున్నాను. ఇంకా నా బ్లౌజెస్ చూస్తే నవ్వుకుంటారు. నార్మల్ గానే స్టిచ్ చేయించానండి. జస్ట్ హ్యాండ్స్ కి వచ్చినవే వేయించుకున్నాను అనమాట. అప్పట్లో స్టైల్ గా కుట్టించాలి అన్న విషయం అప్పట్లో మనకు తెలియదు కదా. ఎలా ఉంటుందో కుట్టించేయడం, కట్టేసుకోవడం వరకే తెలుసు. అండ్ తర్వాత వచ్చేసి ఈ శారీ అండి. ఆ శారీతో పాటు ఈ శారీ కూడా రాజస్థాన్ నుంచి తీసుకొచ్చారు. 2 శారీస్ తీసుకొచ్చారు. అండ్ ఇది కూడా చాలా ఫుల్ వర్క్ తో ఉంటుంది. ఈ టైప్ శారీస్ ఒక టైంలో బాగా ఎక్కువగా వచ్చాయన్నమాట. అక్క వాళ్ళు కూడా తీసుకున్నారు. ఇటు సైడే వచ్చాయన్నమాట తర్వాత. ఇది వచ్చేసి మిర్చి రెడ్, అలానే ఆరెంజ్ షేడ్, అంటే హనీ కలర్ లో ఉంటుందండి. ఆ షేడ్ లో వచ్చిందన్నమాట. అండ్ పళ్ళు కూడా ఇది కూడా బాగా ఎక్కువగా హెవీ వర్క్ తో ఉంటుంది. ఈ శారీ వచ్చేసి 2000 పడినట్టు ఉంది అప్పట్లో. అంటే అది థ్రెడ్ వర్క్ కాబట్టి చాలా ఎక్కువ కాస్ట్ తీసుకున్నారు. ఇది వచ్చేసి 2000 తీసుకున్నారు. ఈ శారీ వచ్చి శారీ అంతా కూడా ఇలానే ఉంటుంది. అండ్ మధ్యలో వస్తే శారీ ఇలానే ఉంటుంది అన్నమాట. రన్నింగ్ అంతా మధ్యలో ఇలా ఉంటుంది. ఇవన్నీ కూడా నా మ్యారేజ్ కొత్తలో శారీస్ అండి. ఇవన్నీ కూడా చూపించాలి కదా, మరి అవన్నీ చూపిస్తేనే కదా నా శారీస్ అన్ని కలెక్షన్ ఎలా ఉంది అన్నది మీకు ఐడియా ఉంటుంది. అండ్ నాకు కూడా ఒక మెమరబుల్ గా ఉండిపోతుందని చెప్పి తీసుకున్న శారీస్ మాట ఇవి. అండ్ ఎక్కువగా రాజస్థానీ వాళ్ళు ఈ టైప్ శారీస్ ఎక్కువగా వాడతారు కదండి. అండ్ బాందిని శారీస్, అలానే ఈ టైప్ వర్క్ శారీస్ అలా. అండ్ దీని బ్లౌజ్ కూడా నార్మల్ గానే స్టిచ్ చేయించుకున్నాను. ఇది కూడా జస్ట్ అంత క్యాజువల్ గా ఇలా హ్యాండ్స్ వేయించుకున్నాను అంతేనండి. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఆ బ్లౌజెస్ నాకు ఇప్పుడు పట్టవు కాబట్టి నేను మళ్ళీ వాటిపైన మ్యాచింగ్ బ్లౌజెస్ తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నాను. ఎందుకంటే రీసెంట్ గా తీసిన శారీస్ కట్టేసుకోవడం వలన అవి నాకు లేట్ అయిపోయాయి. అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి ఎల్లో. సో లెమన్ ఎల్లో అండి. అయ్యో, ఈ కలర్ మీకు లైటింగ్ లో వేరేగా కనిపిస్తుంది. బట్ ఫస్ట్ టైం వినాయక చవితికి మా హస్బెండ్ తీసుకొచ్చారు అన్నమాట ఈ శారీ. నాకు చాలా ఇష్టం. ఇది కూడా చాలా సింపుల్ గా ఉంటుంది. శారీ అంతా కూడా ఇలానే ఉంటుందండి. వర్క్ అంతా ఇలా వచ్చింది. అండ్ రన్నింగ్ లో ఇలా ఉంటుంది. రన్నింగ్ అంతా కూడా. పళ్ళు వచ్చేసి ఇలా ఉంది. పళ్ళు అంతా కూడా ఇలా ఈ టైప్ లో ఉంటుంది. ఇవన్నీ కూడా ఒక టైంలో అందరికి ఉన్న శారీసేనండి. అంటే చూపించాలి కాబట్టి జస్ట్ క్యాజువల్ గా చూపిస్తున్నాను. సో ఇలా ఉంది. అండ్ సూపర్ లెమన్ ఎల్లో అండి. యాక్చువల్ గా మీకు ఇది ఎందుకో ఇది ఒక వేరే ఆరెంజ్ షేడ్ లో కనిపిస్తుంది పిక్చర్ లో. ఒక లైట్ కలర్ లో కనిపిస్తుంది. సూపర్ ఉంటుంది అన్నమాట ఈ కలర్. సో ఫోకస్ చెయ్యట్లేదు సరిగ్గాని కెమెరా. బట్ ఇది మాట మీద బ్లౌజ్ కూడా సింపుల్ గానే ఉంటుంది, సేమ్ అంతే. అండ్ ఇలా ఈ టైప్ లో వచ్చిందన్నమాట. జస్ట్ అలా వర్క్ ఇచ్చారు. అండ్ హ్యాండ్స్ అంతే. సో అప్పట్లో అన్ని కూడా నా నెక్ అంతా కూడా ఈ షేప్ స్క్వేర్ లో పెట్టించుకునేది అనమాట అప్పట్లోనే. అదే నాకు చాలా ఇష్టం అన్నమాట అప్పట్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి నా మ్యారేజ్ కి టైంలో తీసుకున్న శారీ అండి. సో ఈ శారీ కాస్ట్ చెప్పలేదు కదా మీకు. సో శారీ వచ్చేసి 1200 పడింది. అప్పట్లో కాస్ట్ 1200 అన్నారు. సో ఇది వచ్చేసి
ఆ, నా మ్యారేజ్ టైంలో తీసుకున్న శారీస్ లోనండి నేను రాజమండ్రిలో తీసుకున్నాను. షాప్ నేమ్ గుర్తులేదు, బట్ ఇది నేను రాజమండ్రిలో తీసుకున్నాను. నా శారీస్ అన్ని కూడా రాజమండ్రిలో ఏమాట. ఇది ఒక చూడడానికి లుక్ ఒక ఆరెంజ్ షేడ్ ఆరెంజ్ అండ్ హనీ కలర్ కి దగ్గరగా ఉంటుంది. నాకు ఇది కూడా చాలా ఇష్టం. దీనిపైన చూసారా చాక్లెట్ కలర్ వర్క్ ఉంటుంది. ఇదంతా కూడా చాక్లెట్ వర్కేనండి, చాలా బాగుంటుంది. అండ్ దీని కుందన్స్ అన్ని కూడా సూపర్ గా ఉంటాయి. పళ్ళు అంతా కూడా ఈ టైప్ లో వచ్చింది. అండ్ సో ఈ శారీ వచ్చేసి కాస్ట్ అప్పట్లో నాకు 1800 పడింది. సో దీని కాస్ట్ వచ్చేసి 1800 అండి. ఇది కూడా వెయిట్ ఎక్కువగానే ఉంది. అండ్ ఆ టైంలో శారీస్ అన్ని కూడా వెయిట్ ఉన్న శారీస్ అన్నమాట. అండ్ ఇది వచ్చేసి మా హస్బెండ్ నాకు సెకండ్ టైం మ్యారేజ్ డేకి తీసుకొచ్చారు. ఇదంతా కూడా ఈ విధంగా ఉంటుంది. ఇదంతా కూడా ఒక పార్టీ వేర్ టైప్ లో ఉంటుంది అన్నమాట. ఇలా వస్తుంది, అంత మోడల్ గా ఉంటుంది. అండ్ ఇట్ సైడ్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఇదంతా కూడా ఎలా అంటే హాఫ్ అండ్ హాఫ్ మాట. నెట్ వస్తుంది స్టార్టింగ్ లో, అండ్ తర్వాత సగం కుర్చీలు వస్తాయి అన్నమాట. ఈ విధంగా మనం కుర్చీలు పెట్టుకుంటాం కదా అక్కడ, అండ్ సగం కుర్చీల దగ్గరికి మళ్ళీ నెట్ వస్తుంది. అండ్ తర్వాత పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది. సో పళ్ళు అంతా ఇలా ఉంటుంది, కుర్చీల దగ్గర ఇలా వస్తుంది. అండ్ ఇది కూడా లంగావోని మోడల్ అంటారు కదా, ఆ టైప్ లో ఉంటుంది అన్నమాట. అండ్ ఈ శారీలోకి పెట్టికోట్ వచ్చేసి ఈ విధంగా షిమ్మర్ టైప్ వచ్చిందండి. సో శారీలోకి సారీ అండి, దీని బ్లౌజ్ నేను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వదిలేసాను. కొన్ని శారీస్ లో బ్లౌజెస్ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉండిపోయింది, ఏమీ అనుకోకండి. ఆ శారీ నాకు వైజాగ్ నుంచి తీసుకొచ్చారు మా హస్బెండ్. ఇప్పుడు నేను చూపించిన గ్రే అండ్ చాక్లెట్ కలర్ ఉంది కదా, ఈ శారీ అండ్ మెరూన్ చాక్లెట్ కలిపి కాంబినేషన్ లో వచ్చింది, గ్రే కలర్ నెట్ శారీ. అండ్ ఈ శారీ కాస్ట్ వచ్చేసి 2800 పడిందండి. అలానే నా ఫేవరెట్ శారీ. సో ఈ శారీకి కొంచెం స్టోరీ ఉంది. సో ఏంటంటే ఈ శారీకి స్టోరీ, యాక్చువల్ గా మేము మ్యారేజ్ శారీస్ కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక శారీ చూపిస్తున్నారు. ఇలా ఒక ఆమెకి శారీస్ ఇలా చూపిస్తుంటుంటే నేను ఆ శారీ టచ్ చేసి బాగుంది కదా అని చెప్పి నేను జస్ట్ ఇలా పెట్టుకుంటున్నాను. ఇలా పెట్టుకుని చూస్తుంటే మా హస్బెండ్ చూసారు. మా ఫ్యామిలీ మెంబర్స్ అన్నారు మ్యారేజ్ టైంలో ఇలాంటివి వద్దు అని అన్నారు. అంటే ఎందుకు వద్దు అన్నారు అన్నది కూడా నేను మీకు చూపిస్తాను. సో శారీ మధ్యలో అంత ఈ విధంగా వస్తుందండి. అండ్ స్పెషల్ ఏంటంటే ఈ శారీకి, సో ఇది కూడా చాలా సర్ప్రైజ్ ఇస్తుంది మీకు, ఓపెన్ అవ్వట్లేదు. శారీ అంతా కూడా ఈ విధంగా ఉంటుంది. అండ్ పళ్ళు వచ్చేసి ఈ విధంగా ఉంటుందండి. ఓని అంటారు కదా, ఓని అంతా కూడా ఈ విధంగా వస్తుంది. నెట్ శారీ అన్నమాట. అప్పట్లో నెట్ శారీస్ అంటే కొంచెం యూజ్ చేయకూడదు అన్నట్టుగా అన్నమాట. ఇప్పుడంటే అలా లేదండి, ఏదంటే అదే కట్టేస్తున్నాము. అంటే ఇది స్కిన్ కనిపించేస్తుంది అన్నమాట. అందుకోసం ఈ టైప్ శారీస్ వద్దులే అని అన్నారు. బట్ నాకు దీనిపైన ఇంట్రెస్ట్ అనిపించింది, నాకు చాలా బాగా నచ్చింది. శారీ తీసుకుని ఓకే అని చెప్పి వదిలేసాను. నెక్స్ట్ ఏం చేశారంటే నాకే తెలియకుండా మా హస్బెండ్ ఇది నాకు ఫస్ట్ బర్త్డేకి గిఫ్ట్ గా ఇచ్చారండి. మాది June 2 మ్యారేజ్ అయింది కదా, July 8 నా బర్త్డే అన్నమాట. అప్పుడు ఇచ్చారు నాకు ఈ శారీ. ఇలా వస్తుంది శారీ అంతా కూడా ఈ విధంగా వస్తుంది. పళ్ళు అండ్ ఇదంతా కూడా ఈ టైప్ లో ఉంటుంది. దీని కాస్ట్ వచ్చేసి 4000 అండి. ఇది ఈ నెట్ కోసం చాలా కాస్ట్ అన్నమాట, సూపర్ ఉంటుంది ఇది. ఇది ఒక కలర్ డార్క్ గ్రీన్ కలర్ అండ్ ఈ వర్క్ వచ్చి ఇలా ఉంటుంది. అండ్ శారీ అంతా కూడా సూపర్ ఉంటుందండి. కొంచెం మిర్చి రెడ్ అంటారు కదా, ఆ టైప్ రెడ్ అన్నమాట. దాని మీద బ్లౌజ్ వచ్చేసి ఈ టైప్ లో స్టిచ్ చేయించాను. అండ్ ఇట్ సైడ్ వచ్చి ప్యాచెస్ వచ్చాయన్నమాట. శారీలో ఏం కలర్స్ వచ్చాయో సేమ్ కలర్స్, అంటే కొంచెం ఎల్లో, గ్రీన్, ఎల్లో, రెడ్ అలా వచ్చేలాగా, గోల్డ్ అలా కాంబినేషన్ వచ్చేలాగా ఈ టైప్ లో వర్క్ అయింది. అండ్ తర్వాత ఈ శారీ, సో తర్వాత వచ్చేసి ఈ శారీ అండి. ఈ శారీ నేను రిత్విక్ ఫస్ట్ బర్త్డేకి తీసుకున్న శారీ. నేను ఫొటోస్ యాడ్ చేస్తాను. రిత్విక్ కి ఫస్ట్ బర్త్డేకి తీసుకున్నాను.
నా శారీస్ ఇంచుమించుగా వర్క్ శారీస్, అలానే నెట్ ఎక్కువగా ఉంటుంది నా శారీస్ లో. అండ్ అలానే ఇందులో నెట్ వచ్చిందండి, ఇలా ఉంటుంది నెట్. ఇది వచ్చేసి పళ్ళులో కూడా వర్క్ ఉంది. నేను మా హస్బెండ్ గిఫ్ట్ ఇచ్చాను అన్నారు కదండి, ఆ శారీ కూడా నేను రాజమండ్రిలోనే తీసుకున్నాను. అండ్ ఈ శారీ వచ్చేసి నేను వైజాగ్ లో తీసుకున్నాను. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 3500 పడిందండి నాకు. మధ్యలో అంతా ఈ విధంగా వచ్చింది. అండ్ లాస్ట్ లో ఇలా ఉంటుంది, వర్క్ కింద ఉంటుంది, వర్క్ వస్తుంది అనమాట. ఇది కూడా నాకు ఫేవరెట్ శారీ అండి, నాకు ఇది కూడా చాలా ఇష్టం. నా శారీస్ ఆల్మోస్ట్ అన్ని నా ఫేవరెట్ శారీస్ అన్నమాట. దాని మీద బ్లౌజ్ వచ్చి ఈ విధంగా స్టిచ్ చేయించుకున్నాను. అంటే కొంచెం పాట్ షేప్ లో ఉంటుంది అనమాట. దీనికి వర్క్ అంతా కూడా గోల్డ్ వచ్చింది. సో ఫ్రంట్ నార్మల్ గానే ఉంటుంది. అండ్ అలానే థ్రెడ్స్ వచ్చాయి వీటికి. ఇవన్నీ కూడా రిత్విక్ బర్త్డే అప్పటి నుంచి కాబట్టి కొంచెం రీసెంట్ శారీస్ కాబట్టి కొంచెం అప్పటి నుంచి కొన్ని మోడల్ గా కుట్టించడం స్టార్ట్ చేశాను అనమాట అండి. అండ్ ఆ శారీ వచ్చేసి అలా ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ అండ్ గోల్డ్ కలర్ ఈ శారీ కూడా. మీకు ఇక్కడ ప్యాచ్ చూసారా, గోల్డ్ వచ్చింది. ఇదంతా కూడా ఇలానే వస్తుంది. అండ్ దీని పళ్ళు వచ్చి ఇలా ఉంది. పళ్ళులో సేమ్ వర్క్ ఇలానే ఉంటుంది. శారీ అంతా కూడా ఇలానే వస్తుంది. అండ్ మీకు తెలిసిందే కదా, శారీ మధ్యలోని ఇలా ఇంకా నార్మల్ గానే ఉంటుంది. హాఫ్ వర్క్ అండ్ శారీలో మనకి హాఫ్ వర్క్ ఇలా వస్తుంది. నార్మల్ గా పైన అంతా కూడా ఇలా ఉంటుంది. ఇది కొంచెం క్రేప్ మిక్సింగ్ ఉందండి శారీలో. ఈ విధంగా వచ్చింది. శారీ అంతా కూడా ఇలా హాఫ్ తో ఉంటుందన్నమాట. మీకు నా శారీస్ నచ్చలేదో తెలీదు. అండ్ అంటే మీకు క్లియర్ గా నేను చూపించగలుగుతున్నాను లేదో కూడా తెలియట్లేదు, ఎందుకంటే కెమెరా సరిగ్గా ఫోకస్ చేయట్లేదు, సమ్ ప్రాబ్లమ్ గా ఉంది. అండ్ ఈ శారీ మీదకి నేను బ్లౌజ్ వచ్చేసి గోల్డ్ బ్లౌజ్ ఇచ్చారండి. సేమ్ ఇది ఈ బ్లౌజ్ ఇచ్చారు. ఈ శారీలో బ్లౌజ్ ఇదే ఇచ్చారు నాకు. గోల్డ్ వచ్చింది. యాక్చువల్ గా నాకు స్లీవ్లెస్ బ్లౌజ్ వచ్చింది. ఈ నేను హ్యాండ్స్ ఇవి వేయించుకున్నానండి. క్లాత్స్ ఇప్పుడు మనకి మార్కెట్ లో ఉంటున్నాయి కదా, నేను మ్యాచింగ్ క్లాత్ వేయించుకున్నాను లోపల వితౌట్ లైనింగ్ తో. అండ్ బ్లౌజ్ వచ్చేసి వెనక వైపు ఇలా ఉంటుంది. బాగుంది. రెడీమేడ్ బ్లౌజ్ లా, అంటే రెడీమేడ్ బ్లౌజే వచ్చిందండి నాకు దీని మీదకి. అండ్ ఈ టైప్ లో ఉంది. నాకు స్లీవ్లెస్ ఇస్తే నేను ఇది క్లాత్స్ వేయించుకున్నాను. అండ్ ఈ శారీ కాస్ట్ వచ్చేసి 5000 పడిందండి. ఈ శారీ కూడా నాకు క్రేప్ మిక్సింగ్, లైట్ వెయిట్ గా ఉంటుంది, బాగుంటుంది. అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి ఆ రోజు మీకు నేను హెయిర్ కి సంబంధించి టిప్స్ చాలా చెప్పాను. హెయిర్ టిప్స్ చెప్పినప్పుడు నేను ఈ శారీ కట్టుకున్నాను. అండ్ ఈ శారీ వచ్చేసి బేబీ పింక్ అండి, బేబీ పింక్. అండ్ అలానే స్కై బ్లూ కలర్ వచ్చింది. శారీ మధ్యలో అంతా కూడా స్కై బ్లూ కలర్ వస్తుంది ఇలా. అండ్ ఓని అంటారు కదా, లంగా ఓని మోడల్ అండి ఇది. శారీ వచ్చేసి ఇలా ఇది కూడా షిమ్మరేనండి, షిమ్మర్ అంటారు కదా. సో ఇది కూడా ఈ విధంగా వచ్చింది. పళ్ళు అంతా కూడా బార్డర్ ఈ విధంగా పెట్టారు. గోల్డ్ బార్డర్ వచ్చిందండి దీనికి. అంతా కూడా కొంచెం గోల్డ్ కలర్ చిప్స్ తోటే ఉన్నాయి కుందన్స్ అన్ని కూడా. శారీ అంతా కూడా ఇలా వచ్చింది. అండ్ మధ్యలో అంత ఇలా ఉంటుంది. సో ఈ విధంగా ఉంది. సో ఈ శారీ కాస్ట్ వచ్చేసి నాకు 4800 పడిందండి. ఈ శారీలో బ్లౌజ్ నేను ఈ విధంగా స్టిచ్ చేయించుకున్నాను. రిత్విక్ బర్త్డే అప్పటి నుంచి ఇంకా నాకు కొంచెం తెలిసిందన్నమాట, అయ్యో బ్లౌజెస్ మోడల్ గా కుట్టించాలి, చాలా బాగుంటుంది అని చెప్పి. సో ఇలా స్టోన్ వర్క్ శారీస్ కి సంబంధించిన బ్లౌజెస్ కి ఈ టైప్ లో ఏం కాంబినేషన్ వస్తుందో సేమ్ కాంబినేషన్ కలర్స్ తోటి నేను అలా బ్లౌజెస్ స్టిచ్ చేయించాను. సో ఈ టైప్ లో ఉంది. ఈ శారీ వచ్చేసి మీకు తెలిసిందే కదా, రిత్విక్ కి మొన్న రీసెంట్ గా బర్త్డే కి కట్టుకున్నాను శారీ. మీరు చూసే ఉంటారు ఈ శారీ. అండ్ ఇది కూడా రెడ్ కలర్ అండి. ఇది కూడా గోల్డ్ బార్డర్, ఇది కూడా గోల్డ్ బార్డర్ వచ్చింది. అండ్ పళ్ళు పళ్ళు వచ్చేసి ఈ విధంగా ఉంది.
బార్డర్ చూసారా చాలా బాగుంది, చాలా చక్కగా అనిపించింది నాకు ఇది. అండ్ ఈ శారీ కాస్ట్ వచ్చేసి నాకు కరెక్ట్ గా 3000 పడిందండి ఇది. సో ఈ శారీ అంతా కూడా ఈ టైప్ లో ఉంటుందండి, ఇలానే వస్తుంది. బార్డర్ దగ్గర ఇలా వచ్చింది. కొన్ని శారీస్ కి నేమ్స్ కొన్ని తెలియదండి, కొన్ని బాగానే తెలుసు. పట్టు శారీస్ అయితే కన్ఫ్యూజ్ అయిపోతాను, ఇవైతే కొన్ని పర్వాలేదు తెలుస్తుంది, క్లాత్ చూస్తే తెలిసిపోతుంది. అండ్ సిల్క్ పైన కొద్దిగా వీటిని ఏంటంటారంటే ఇదంతా కూడా బ్రాసా టైప్ అండి, ఇదంతా బ్రాసా టైప్ వస్తుంది అన్నమాట. బ్రాసా అంటారు కదా ఆ టైప్ మాట. క్లాత్ అంతా కూడా దానిపైన ఉన్న క్లాత్ అంతా కూడా బ్రాసా మోడల్. మీకు కనిపిస్తుందా? ఇలా వచ్చింది. సో నేను నార్మల్ గానే స్టిచ్ చేయించానండి. అండ్ శారీ అంతా కూడా హెవీగా కొంచెం హడావుడిగా ఉంది కాబట్టి నార్మల్ సింపుల్ గానే స్టిచ్ చేయించుకున్నాను. ఏమి పెద్ద హడావుడిగా ఏం చేయించుకోలేదు, జస్ట్ సింపుల్ గా హ్యాండ్స్ ఇచ్చారు, హ్యాండ్స్ వేయించుకున్నాను అనమాట అంతే. అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది కూడా స్కై బ్లూ అండ్ వైట్ కాంబినేషన్ అండి. అండ్ గోల్డ్ వస్తామని అన్నింటికి గోల్డ్ అయిపోతుందని చెప్పి ఇది తీసుకున్నాను. ఇది కూడా నా 3rd మ్యారేజ్ డే తీసుకున్న శారీ. ఇది వచ్చేసి ఉంటుంది వైట్ కాంబినేషన్ లో స్కై బ్లూ కలర్ వచ్చింది. అండ్ ఇది వచ్చేసి పళ్ళు అంతా కూడా, శారీ అంతా కూడా ఇలా వచ్చిందండి, స్కై బ్లూ కలర్. ఇది కూడా చాలా సింపుల్ గా ఉంటుంది. ఈ శారీ అంతా కూడా దీనిపైన ఈ డాట్స్ కనిపిస్తున్నాయి కదా మీకు, స్కై బ్లూ కలర్ లో కొంచెం ఇంకా లైట్ కలర్ స్కై బ్లూ వచ్చింది. ఇదంతా కూడా బ్రాసా మోడల్ అండి ఇది కూడా. సో ఇవన్నీ శారీస్ చూసారు కదా, మీకు ఇందులో ఇవన్నీ చూసిన దాన్ని బట్టి ఏమనిపిస్తుంది? నాకు లైట్ కలర్ శారీస్ అంటే చాలా ఇష్టం అండి, అఫీషియల్ గా లుక్ బాగుంటుంది కదా. ఈ శారీ కాస్ట్ వచ్చేసి నాకు ఎగ్జాక్ట్ గా 4000 పడింది నాకు ఈ శారీ. సో ఈ శారీ 4000 పడింది. దీనిపైన నేను బ్లౌజ్ ఇలా స్టిచ్ చేయించుకున్నాను. సో ఇలా ట్రయాంగిల్ షేప్స్ లో పెట్టించుకున్నాను అనమాట. ఇలా ట్రయాంగిల్ కింద వచ్చింది నార్మల్ గా నేనండి. ఇవంతా కూడా ఇంకా హ్యాండ్స్ ఇలా వచ్చాయి. అండ్ నేను ఇది ఏం చేశానంటే వాష్ చేసేసాను, మనకి స్వెట్టింగ్ పడుతుంది కదా, అందుకోసం ఇది నేను వాష్ చేసినప్పుడు లైనింగ్ లో ఉన్నటువంటి కలర్ దీనికి కొంచెం షేడ్ అంటుకుపోయింది, అందుకోసం స్కై బ్లూ లోకి వచ్చేసింది. వైట్ కలర్ కాస్త స్కై బ్లూ లోకి వచ్చేసింది. అండ్ ఈ శారీ వచ్చేసి ఇలా ఉంది, స్కై బ్లూ కలర్ శారీ. అండ్ ఇంకా ఏమున్నాయని చూస్తున్నానండి. శారీ అన్ని కూడా ఓపెన్ చేసి చిందర వందర కింద పడేశాను. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అండి, అండ్ ఈ శారీ వచ్చేసి పింక్, బేబీ పింక్. అండ్ కొంచెం బేబీ పింక్ కూడా కాదు, కొంచెం డార్క్ కలర్ వస్తుంది, బేబీ పింక్ విత్ వైట్ కాంబినేషన్ తీసుకున్నాను. ఈ శారీ వచ్చేసి నేను ఆన్లైన్ లో షాపింగ్ చేశానండి, ఆన్లైన్ లో తీసుకున్నాను నేను ఈ శారీ. ఇదంతా కూడా సిల్కేనండి, దీన్ని జార్జెట్ అంటారు కదా ఆ టైపు. సో చాలా బాగుంటుంది. పళ్ళు ఒకటే ఇలా ఉంది అంతే, నార్మల్ గానే రన్నింగ్ లో వచ్చినట్టుగానే పళ్ళు జస్ట్ అలా ఉంది అంతే. ఈ శారీస్ ఏంటంటే ఖచ్చితంగా శారీస్ కి స్టెప్ అనేది పెట్టుకోవాలన్నమాట. మనం ఇలా స్టెప్ పెట్టుకుంటేనే శారీకి లుక్ బాగా కనిపిస్తుంది, అఫీషియల్ గా ఉంటుందన్నమాట. సో శారీ అంతా కూడా ఇలానే వచ్చింది, నాకు చాలా బాగా నచ్చింది. ఇది నాకు ఆన్లైన్ లో పెట్టినప్పుడు కదా ఫోటో, అండ్ కదా ఫోటోకి నేను ఫిదా అయిపోయాను అనమాట. నాకు చాలా బాగా నచ్చేసింది అప్పట్లో నాకు ఈ శారీ, అందుకోసం తీసుకున్నాను. యాక్చువల్ గా ఇది లాస్ట్ ఇయర్ న్యూ ఇయర్ కి తీసుకున్నాను ఈ శారీ వచ్చేసి. ఈ శారీలో బ్లౌజ్ వచ్చి షిమ్మర్ వచ్చింది. సో నా శారీస్ ఆల్మోస్ట్ అన్ని కూడా షిమ్మర్, అండ్ అలానే బ్రాసా మిక్సింగ్ ఉంటుంది, క్రేప్ మిక్సింగ్ ఉంటుంది, అండ్ అలానే నెట్ ఉంటుంది. ఖచ్చితంగా నా శారీస్ లో నెట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది, అనుకోకుండానే సెలెక్ట్ చేసుకుంటాను, బట్ అలానే వస్తుంది. ఇది నేను ఎలా అంటే ఎల్బో వరకు పెట్టించుకున్నాను, హ్యాండ్స్ వచ్చేసి. అండ్ బోట్ నెక్ అంటారు కదా, బోట్ నెక్ పెట్టించుకున్నాను. సో ఫుల్ లెంత్ మాట, బాగుంటుంది. శారీ అంతా మనకి లుక్ చాలా నీట్ గా అఫీషియల్ గా కనిపిస్తుంది కాబట్టి వెనకాల ఓన్లీ నేను సింపుల్ గానే పెట్టించుకున్నాను. అండ్ హ్యాండ్స్ వచ్చి ఇలా వచ్చాయి. సో టుడే మామూలుగా ఏడిపించట్లేదు మొబైల్. సో ఇదండి శారీ అంతా కూడా ఈ విధంగా ఉంది. అండ్ ఆల్మోస్ట్ అన్ని శారీస్ అన్ని చూపించేసాను, ఇంకేమైనా ఉన్నాయేమో నన్ను వెతుకుతున్నానండి. అండ్ ఓకే, కంప్లీట్ అయిపోయినాయండి నా శారీ కలెక్షన్ అంతా కూడా నేను మీకు చూపించేసాను. శారీస్ అన్ని కూడా చూసారా ఎలా అయిపోయాయో, మొత్తం ఇంకా చిందర వందర కింద అయిపోయాయి.
ఇవన్నీ కూడా నేను ఇప్పుడు సర్దేసుకుని ఎక్కడక్కడ పెట్టేసుకోవాలి. ఎందుకంటే కిషాంత్ రిత్విక్ పక్క రూమ్ లో పడుకోబెట్టాను. వాళ్ళు లేచేలోపు నేను ఇవన్నీ కూడా నీట్ గా సర్దేసుకోవాలి. అండ్ దీనికోసమే ఈ ఒక విషయం గురించే నేను ఇన్ని రోజుల నుంచి వీడియో అనేది లేట్ చేసేసాను, ఏమీ అనుకోకండి. సో ఓకేనండి, టుడే నా శారీ కలెక్షన్ నేను మీతో షేర్ చేసుకున్నాను. స్టోన్ వర్క్ శారీస్ అలానే పార్టీ వేర్ శారీస్ అన్ని కూడా చూసారు కదా. సో ఎనీవే ఎలా కదా, నచ్చితే కనుక లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ టైం నేను నా పట్టు శారీస్ అలానే అఫీషియల్ లుక్ తో కనిపించే నా ఫ్యాన్సీ శారీస్ అనేది నేను మీతో షేర్ చేసుకుంటాను తప్పకుండా. కానీ వీడియో లెంత్ ఎక్కువగా ఉందని చెప్పి ఈ వీడియో ఇక్కడ థ్యాంక్ చేస్తున్నాను. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చుద్దని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్, కామెంట్, షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి, ఓకేనా? సో నెక్స్ట్ టైం వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు వీడియోస్ చూస్తుండండి. టేక్ కేర్, బై బాయ్.